లంకను తగలబెట్టేసింది పార్వతీమాత అంటే మీరు ఒప్పుకుంటారా? అయితే ఈ కథ పూర్తిగా వినండి, మీకే అర్థమవుతుంది. ఒకసారి మహావిష్ణువు నేను రామావతారంలో భూమి మీదకి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెప్పగా సకల దేవతలందరూ మేము కూడా ఏదో ఒక రూపంలో వచ్చి మీకు భూమిపైన సహాయం చేస్తాము అంటారు. వాళ్ళే వానరులు అన్నమాట. అప్పుడు శివుడు పార్వతీతో ఇలా అంటాడు, నేను నా అంశగా హనుమ రూపంలో రామదూతగా భూమిపైకి వెళ్తాను అని అంటాడు. పార్వతీమాత నేను కూడా వస్తాను మీతో పాటు అని అంటుంది. కానీ శివుడు దానికి ఒప్పుకోడు. ఈ అవతారంలో నేను రామదూతగా రాముడికి పరమ భక్తుడిగా భక్తికి ప్రతీకగా ఉండవలసి వస్తుంది కనుక మీరు రాకూడదు అని చెప్తాడు పార్వతీమాతతో. పార్వతీమాత మాత్రం ఎంత చెప్పినా నేను మీరు లేకపోతే ఉండలేను, మీరు ఏ అవతారంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా నేను కూడా మీతో ఉండాలి అని చెప్పి ఒక ఐడియా చెప్తుంది అనమాట. మీరు మీ అంశగా హనుమ రూపంలో ఉంటారు, హనుమ జననం ఎలాగో వానర రూపం కాబట్టి నేను తోకలో శక్తిగా కొలువై ఉంటాను, మీకు సకల శక్తి తోక నుంచే వస్తుంది అని చెప్తుంది. మీలో కొంతమందికి ఈ విషయం ముందే తెలుసుండొచ్చు. ఈ రకంగా హనుమాన్ తోక ఎవరంటే పార్వతీమాత. ఇప్పుడు చెప్పండి, లంకని ఎవరు తగలబెట్టారు?